ఈరోజు మనతో ఉన్నారు యోగా గురువు గారు, దశమహావిద్యా గురువు గారు అయినటువంటి శ్రీ పెరుమల్ల మల్లారెడ్డి గురువు గారు మనతో ఉన్నారు. గట్కేసరి ప్రత్యంగిరా నిలయం. ఈరోజు గురువు గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, మీరు సాధనలో ఎట్లా ముందుకు పోవాలి అన్నది చాలా చక్కగా పోయిన ఎపిసోడ్స్లో తెలియజేశారు. అయితే ఇప్పుడు యోగా అవసరము అంటున్నారు. మరి దశమహావిద్యాలయ ద్వారా మనశుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి అనేది తెలియజేస్తూ వస్తున్నారు. మరి మీరు హోమాలు కూడా చేస్తూ ఉంటారు కదండి. మరి ఆ హోమం ఎందుకు చేయాలి, ఏంటి, ఎవరు చేస్తే ఫలితం వస్తుంది, ఎవరు హోమం చేసినా అదే ఫలితాన్ని పొందుతారా? హోమం ఎందుకు చేయాలి? హోమం నుంచి సేమ్ ఫలితం ఎవరు చేసినా ఒకే రకమైన ఫలితం వస్తుందా? అంతే కదా మీ యొక్క మంచి ప్రశ్న వేశారు. హోమం ఎందుకు చేయాలి? హోమం ఎందుకు చేయాలి అంటే కృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. నేను ఇంతకుముందు చెప్పాను, భగవంతుని చేరుకోవడానికి మన యొక్క భౌతికమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందులో సర్వోత్కృష్టమైనటువంటిది అంటే అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఏంటిది అంటే హోమం చేయడం. హోమం చేయడం ద్వారా మన యొక్క భౌతికపరమైనటువంటి మానసికపరమైనటువంటి కొన్ని కోరికలను మనం నెరవేర్చుకోవచ్చు. ఎందుకు కారణం ఏంటిది అంటే భగవంతుడు అంటే ప్రకృతిని మనం శాంతింపజేస్తాం. ఈ ప్రపంచంలో తల్లి రుణం ఎలా తెచ్చుకోవాలో చాలా మంది తెలుసు, తండ్రి రుణం ఎలా తెచ్చుకోవాలో తెలుసు. కొంతమంది అయితే తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వేసి ఏ కష్టం కలగకుండా చూసుకుని అదే రుణం తెచ్చుకోవడం బస్ అనుకుంటారు. కానీ తల్లి జన్మ ఇచ్చింది, తండ్రి ఇచ్చాడు, ఓకే పర్వాలేదు. కానీ ఈ ప్రకృతి అనేది ఏదైతే ఉందో అది కనుక లేకపోతే మనం లేం కదా. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము, ఈ మనసు ఏదైతే ఉందో, మనం ఏదైతే మనం ఒక సాధకుడు అనేవాడు ఉన్నాడో ఆ సత్యాన్ని తెలుసుకొని పంచభూతాలతో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఈ మొత్తం ప్రకృతి మనం ఏదైతే చెప్తున్నామో ఇదంతా కూడా పంచభూతాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ప్రకృతిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రకృతిని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, నీకు తెలియకుండానే ప్రకృతి నీకు కొన్ని శక్తులు ఇస్తుంది. అతీంద్రియ శక్తులు అంటాం కదా, అలాంటి శక్తులు మనకు ప్రకృతి సమకూరుస్తుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు హోమం చేస్తున్నారు, హోమంలో రకరకాల పండ్లు, రకరకాల ద్రవ్యాలను వేస్తున్నారు, కాల్చి వేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. కాదు. ఇదంతా ఏమవుతుందంటే ఒక నెయ్యి హవిష్ ఇవ్వడం ద్వారా కొన్ని రకాలైనటువంటి సృష్టిలో మనకి అత్యంత శక్తివంతమైన ఏంటంటే విత్తనాలు, నవధాన్యాలు అంటాం, అంటే విత్తనాలు అత్యంత శక్తివంతమైనటువంటి అలాంటి వాటిని మనము హోమంలో వేసి అగ్నిలో మనము దహనం చేసినప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా నేచర్లో కలుస్తుంది. అంటే నేచర్ని నువ్వు శక్తివంతం చేస్తున్నావు. ఇప్పుడు మనం చూస్తున్నాం నేచర్ని సర్వనాశనం చేసే ప్రక్రియలు ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని బ్యాలెన్సింగ్ చేయాలి కదా, అంటే దాన్ని మరింత శక్తివంతం చేయాలి కదా. కాబట్టి నాశనం చేసేవాడు ఎట్లా నాశనం చేస్తున్నాడు. కొద్దిపాటి బ్రాహ్మణులు, అంటే బ్రాహ్మణులు మీన్స్ పుట్టుకతో బ్రాహ్మణులు కదా, బ్రహ్మజ్ఞానం చేసినటువంటి వాళ్ళు, దైవ అనుభూతి పొందినటువంటి వాళ్ళు హోమాలు చేస్తుంటారు. హోమం వల్ల ఏమవుతుందంటే ప్రకృతి బ్యాలెన్స్ అవుతుంది. ప్రకృతి కనుక బ్యాలెన్స్ కాకపోతే ప్రకృతి కోపాలు మీరు చూసారు ఎన్ని రకాలుగా వచ్చాయి. కాబట్టి ప్రకృతిని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటిది అంటే హోమం అన్నమాట. అందుకని కృష్ణుడు కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, హోమాన్ని మించినటువంటిది ఏది లేదని చెప్పేసి. అంటే ఇక్కడ ఇంకొకటి తంత్రంలో ఏం చెప్తారంటే అగ్నిముఖావై దేవ అంటారు. అగ్నిముఖావై దేవ అంటే దేవతలంతా కూడా అగ్నిముఖంతో వస్తారనమాట. మనం ఒక పటం ముందట, ఒక దేవుడి యొక్క పటం ముందర మనం ప్రసాదం పెడతాము. చాలా మందికి డౌట్, దేవుడు తింటాడా తినడా అని చెప్పేసి డౌట్. ఎందుకంటే చూసిన ప్రసాదం చూసినట్టు అట్లాగే ఉంటుంది. కానీ హోమంలో అట్లా కాదు. ఇక్కడ దేవతలందరూ కూడా అగ్నిముఖంతో వస్తారు. వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి, ఒక్కొక్క గురువులను మనం ఆహ్వానించి వాళ్ళకి ద్రవ్యాలు వేయడం ద్వారా అగ్ని రూపంలో అన్ని కూడా దహించి వేయబడతాయి. అంటే వాళ్ళు తినేస్తారు మనం ఇచ్చినటువంటి ప్రసాదాన్ని వాళ్ళు హాయిగా స్వీకరిస్తారు. ఎప్పుడైతే స్వీకరిస్తారో అప్పుడు మన కోరికలను వాళ్ళు తీరుస్తారు. అంటే మనకు శక్తిని ఇస్తారు. వాళ్ళు శక్తి ప్రసారం జరుగుతుంది. తద్వారా మన యొక్క కోరికలు నెరవేరుతాయి. కాబట్టి హోమాన్ని మించినటువంటి అంత సాధన ఇంకొకటి ఉండదు. అద్భుతమైనటువంటి సాధన అన్నమాట. హోమం అనేది కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ.
అయితే హోమం చేసేటప్పుడు ఎవరు చేసినా ఒకే రిజల్ట్ వస్తుందా? రాదండి. ఎవరు చేసినా ఒకే రిజల్ట్ రాదు. హోమం దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ 10 మంది స్త్రీలు ఉన్నారు. ఈ 10 మంది స్త్రీలకి ఒక స్వీట్ చేయమని మనం ఆర్డర్ వేద్దాం. అందరికీ పదార్థాలు ఇద్దాం. ఆ స్వీట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అందరికీ ఇచ్చాం. కాజు ఇచ్చాము, కిస్మిస్ ఇచ్చాము, నెయ్యి ఇచ్చాము, ఇంకా రకరకాల పదార్థాలు ఏవైతే అన్ని అందరికీ సమానంగా ఇచ్చాము. 10 మంది స్త్రీలను స్వీట్ చేయమని మనం అక్కడ పోటీ పెట్టాం అనుకోండి. 10 మంది ఒకేలాగా చేస్తారండి స్వీట్? చేయలేదు కదా. అంటే ఒకరు చేసింది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకరు చేసింది అసలు మన నోట్లో కూడా పెట్టుకోలేము, అంత భయంకరంగా ఉంటుంది. మరి అందరికీ సమానమైనటువంటి పదార్థాలు ఇచ్చాము, సమానమైనటువంటి టైం ఇచ్చాము. అందరూ స్త్రీలే, ఒకే ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఒకే చదువుకున్నటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు చేయలేరు. అంటే ఏ విధంగానైతే మనం అక్కడ 10 మందికి ఇచ్చినప్పుడు ఒకరు మాత్రమే టేస్టీగా చేస్తారో అట్లాగే హోమం కూడా అందరూ చేయలేరండి. అందులో నిష్ణాతులు ఉంటారు కొంతమంది. అంటే ఎవరు నిష్ణాతులు అంటే, ఒక మంత్రం చేస్తున్నావు, ఒక మంత్రంతో నువ్వు హోమం చేస్తున్నావు అంటే ఆ మంత్రానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత యొక్క అనుగ్రహము పొందినటువంటి వాడు చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితం నీకు వస్తుంది. అర్థమైందని చెప్పేది. ఇప్పుడు ఒక కమలాత్మిక హోమం చేస్తున్నావు. కమలాత్మిక హోమం చేస్తున్నావు అంటే ఆ కమలాత్మిక మంత్రాన్ని చదువుతూ చేస్తున్నాడు ఆయన. ఆ మూల మంత్రాన్ని ఒక 108 సార్లను, ఒక 1008 సార్లను, ఎన్నోసార్లు అని చెప్పిస్తూ చేస్తున్నాడు. ఈ కమలాత్మిక యొక్క అనుగ్రహాన్ని అతను పొంది ఉండాలి, సాధన చేసి ఉండాలి, అసలు అతనిలో ఉన్నటువంటి పంచకోశాలు శుద్ధి అయి ఉండాలి, భగవంతుడి యొక్క అనుభూతిని అతను పొంది ఉండాలి. అలాంటి వ్యక్తి హోమం చేసినప్పుడు దాని ఫలితము ఆ మిగతా సాధకులకు వస్తుంది. ఆ విధంగా అతని యొక్క శక్తిని వీళ్ళకి ధారపోస్తాడు. అది అంతేగాని మీరు ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పోయి హోమాలు చేయించుకుంటా అంటే దానివల్ల ఫలితం ఉండదు.